హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంట ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ వెల్లుల్లి కారం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దొండకాయ, పీనట్స్, కొద్దిగా కారం, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఆనియన్స్, వెల్లుల్లి, అలాగే కొరియాండర్, మిర్చి అండ్ కరివేపాకు. తర్వాత ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత దాంట్లోకి మనం కొద్దిగా ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగేటందుకు మనం కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు వేసుకుంటున్నాము. ఇవి రెండు యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు మనం ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి. తర్వాత మనం దొండకాయలను రౌండ్ అన్న లేకపోతే మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి వెల్లుల్లి కారం మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొద్దిగా పీనట్స్, ధనియాలు, జీలకర్ర అండ్ కొద్దిగా నువ్వులు, 5 to 6 వెల్లుల్లి మెయిన్ ఇంగ్రీడియంట్, అండ్ కొద్దిగా పసుపు, కారం, కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేయకుండా దీన్ని పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత బాగా ఆనియన్స్ వేయించుకున్న తర్వాత మనం ముందుగా పొడవుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇవి ఒక 5 to 10 మినిట్స్ మీడియంలో పెట్టుకొని ఇవి బాగా మగ్గించుకోవాలి. చాలా బాగా మగ్గించుకోవాలి. తర్వాత దాంట్లోకి మనం కొద్దిగా రెండు మూడు మిర్చి ఇంకా అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాము. ఇక్కడ చూపించిన విధంగా దొండకాయ అంత సాఫ్ట్గా ఉడకాలి. అవి బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడిని, వెల్లుల్లి కారం కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం. ఇది ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి, సో దట్ మసాలా అంతా దొండకాయలకి పట్టేలాగా. అండ్ ఫైనలీ మనం కొరియాండర్తో గార్నిష్ చేసుకుంటాము. ఈ రెసిపీ చపాతీస్లోకైనా ఆఫ్టర్నూన్ లంచ్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మాకు కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అమ్మ వంట ఛానల్. థ్యాంక్ యూ గైస్. ఫాలో ఫర్ మోర్ అమ్మ వంట ఛానల్. థ్యాంక్ యూ.